3 నుంచి 4 కిలోల గ్రౌండ్ నట్స్ తీసుకుని వెళ్ళి మెషిన్లో వేస్తే కానీ మీకు 1 కిలో ఆయిల్ బయటికి రాదు. 1 కేజీ గ్రౌండ్ నట్ మార్కెట్లో 212 రూపాయలు కాస్ట్ ఉంది. మరి 4 కిలోలు కొనాలంటే దగ్గర రౌండ్ ఫిగర్ 800 అవుద్ది. నేను చెప్పింది ఓన్లీ రా మెటీరియల్ సరుకు మాత్రమే. దీనికి ఇంకా ఎలక్ట్రిసిటీ కాస్ట్, మెషినరీ మెయింటెనెన్స్, లేబర్ ఛార్జెస్, ఫిల్టరేషన్ అయ్యే ఖర్చు, ప్యాకేజింగ్ అయ్యే ఖర్చు, స్టోరేజ్ అయ్యే కాస్ట్, అంటే వేర్ హౌస్ కి రెంట్లు కట్టాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ అయ్యే ఖర్చు, డిస్ట్రిబ్యూటర్ యొక్క 5 to 10% మార్జిన్, మళ్ళీ సూపర్ మార్కెట్ వల్ల 5 to 10% మార్జిన్, ఆ తర్వాత సోషల్ మీడియాలో వాళ్ళ బ్రాండ్ కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు, టీవీ యాడ్స్ కోసం వాళ్ళు పెట్టిన ఖర్చు, గవర్నమెంట్ కట్టిన జిఎస్టీ, ఇవన్నీ కలిపితే ఇంకొక ఎక్స్ట్రా 200 రూపీస్ అవుతుంది. ఒక ఆయిల్ ప్యాకెట్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలంటే మీకు దగ్గర 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనకేం ఆయిల్ ప్యాకెట్ మార్కెట్లో 225 రూపాయలకి వస్తుంది. ఎలా? యూజువల్గా సీడ్స్ని తీసుకుని మెషిన్లో పడేస్తే అందులో నుంచి ఓన్లీ 30 to 35% ఆయిల్ మాత్రం బయటకు వస్తుంది. అదే కనుక దానిలో హెక్సేన్ అనే ఒక పెట్రోలియం సాల్వెంట్ని కనుక కలిపితే అందులో నుంచి 90 to 95% ఆయిల్ని బయటికి పెండొచ్చు. ఇదే ఇక్కడ వాళ్ళు వాడే మెయిన్ టెక్నిక్. అండ్ అందులోనూ వాళ్ళు ఆయిల్ అనేది కొన్ని లక్షల లీటర్లు ప్రిపేర్ చేస్తారు కాబట్టి అందులో చాలా వాటికి ఫంగస్ వచ్చిన విత్తనాలే వాడతారు. ఎప్పుడో జమానా కాలం నుంచి అస్సలు అమ్ముడామన్న ఓల్డ్ స్టాక్ను కూడా వాడతారు. విరిగిపోయినవి, పగిలిపోయినవి, చితికిపోయినవి అన్ని విత్తనాలు వేస్తారు. మరి ఇలాంటి తక్కువ రకం క్వాలిటీ విత్తనాలు వాడినప్పుడు ఆయిల్ స్మెల్ రాకూడదు కదా. అండ్ అందులోనూ చూడటానికి లుక్ కూడా అదిరిపోవాలి. సో వీటి కోసం వాళ్ళు 4 టెక్నిక్లు వాడతారు. ఒకటి డీగమ్మింగ్, రెండోది న్యూట్రలైజేషన్, మూడోది బ్లీచింగ్, నాలుగోది డియోడ్రైజేషన్. ఈ 4 టెక్నిక్ల వల్ల ఫైనల్ గా మీకు వచ్చిన ఆయిల్ యొక్క అవతారమే మారిపోతుంది. ఏంటి మనకి ఇచ్చేది వాళ్ళు ప్యూర్ ఆయిల్ అనుకుంటున్నారా? ఇండోనేషియా, మలేషియా నుంచి కొన్ని చీప్ ఆయిల్స్ కొనుక్కొచ్చి, అంటే పామ్ ఆయిల్ కానీ సోయాబీన్ ఆయిల్ కానీ తీసుకుని వచ్చి మనం రోజు వాడే రెగ్యులర్ ఆయిల్స్ లో కలుపుతారు. ఏంటి నీకోసం ప్యూర్ గా 1000 రూపాయలు పెట్టి తయారు చేసిన ఆయిల్ని 225 రూపాయలకి ఇవ్వాలా? వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? మనకి 225 రూపాయలకి ఆయిల్ ఇస్తున్నాడంటే అది వాడికి 100కో 150కో అయిపోయి ఉండాలి. మరి మార్కెట్లో 4 కిలోల పల్లీలు తీసుకెళ్తే గానీ 1 లీటర్ ఆయిల్ బయటికి రాదు. నువ్వు ఎంత హోల్సేల్ మార్కెట్లో కొన్నా గానీ 4 కిలోల పల్లీలు 100 రూపాయలకి ఎవడిస్తారు చెప్పు? అందుకే మీరే స్వయంగా విత్తనాలను కొనుక్కొని వెళ్ళి గానుగు దగ్గరికి వెళ్ళి ఆయిల్ పట్టించుకొని ఆ ఆయిల్ని రోజుకి 2 నుంచి 3 స్పూన్లు వాడుకోండి. ఇది తప్ప మీకు వేరే దారే లేదు.